వైఎస్ఆర్సీపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నారా భువనేశ్వర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు మాజీ మేయర్ కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. ఇంద్రపాలెం ధర్నా చౌక్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్యక్రమం ఉంటుందని టీడీపీ నేతలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. చెప్పుతో కట్టాలి, చెప్పుతో కట్టాలి, చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కట్టాలి, చెప్పుతో కట్టాలి, చెప్పుతో కట్టాలి, చెప్పుతో కట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ నాయకుడు ఒక సైకోలాగా ఒక నియంత్రలాగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఆయన పాదగాళ్ళ ప్రవర్తిస్తున్నారన్న దానికి నిదర్శనమే నిన్నటి రోజుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి వ్యాఖ్యలు చాలా విచిత్రంగా విడ్డూరంగా నిజంగా మహిళలు తలదించుకునే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం పదవికి అర్హుడు కాదు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నారా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆవిడ ఒక మంచి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఈరోజు వాళ్ళ భర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 38 రోజులుగా జైల్లో ఒక అక్రమ కేసులో ఇరికించి జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతున్న ఈ నాయకులు ఆయన గురించి ఆయన ఆరోగ్యం పట్ల మరి కుటుంబ సభ్యులు అన్న తర్వాత వాళ్ళకే కాదు ఈరోజు ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా మరి కుటుంబ సభ్యులు మరి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే మరి భువనేశ్వర్ గారి గురించి ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి మాట్లాడటం చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం అయితే మాత్రం చేశాడు ఆయన. ఆ వ్యాఖ్యలు మేమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడానికి ఆవిడ కాలిగోటికి కూడా సరిపడని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటి, ఈయన కుటుంబ నేపథ్యం ఏంటి. ఈరోజు ఎక్కడో రోజా గారి గురించి ఒక మాట మాట్లాడితే మరి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు అంటే ఒక మహిళని కించపరిచేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా